సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 15 సోమవారం, నవమి తిథి పూర్తిగా ఉంది. ఆరుద్ర నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయములో చంద్రుడు సంచరించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ఆనందంగా కాలం గడుపుతారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన, సమాజంలో గుర్తింపు మీరు అందుకోగలుగుతారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. సప్తమంలో కుజ సంచారం ఉంది. అనుకోకుండా జనాలతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, భూవాహన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, కందిపప్పు దానం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని, లాభాలను అందుకుంటారు. పనివారి సహకారంతో వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక రకమైన నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గణేష దర్శనం చేయండి. ఉలువలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తుంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందగలుగుతారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆత్మీయులు కలయడం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంది. నిరాడంబరంగానే మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అలాగే దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, వ్యాపార అభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు, సంతోషకర వాతావరణం అందుకునేటువంటి వాతావరణం ఉంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. విద్యా సంబంధమైన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో బాగా అభివృద్ధిని సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. కుటుంబం కోసం నూతన భూములు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపును కూడా పొందగలుగుతారు. అష్టములో శని సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసుకుంటారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారికి సోమవారం రోజున షష్టంలో రాహు సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. ధైర్యంగా చేసే కార్యక్రమాలు చాలా వరకు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి.
దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసుకు నచ్చే విధంగా ఈరోజు ప్రవర్తిస్తారు. మంచి ఫలితాలను కూడా అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి. అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి. రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి సోమవారం రోజున షష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, కుటుంబం కోసం నూతన కార్యక్రమాలను, మీ ఆలోచనలను కార్యరూపం దాల్చే విధంగా ప్రవర్తిస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, పెద్దల సహకారంతో నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను అందుకునే విధంగా ముందుకు వెళ్తారు. పంచమంలో రాహు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేసి అవమానపడతారు. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున దశమంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అభినందనలు కూడా అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అనుకూల వాతావరణాన్ని, అభినందనల్ని, భగవంతుని ఆశీస్సులను కూడా అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ ఒక్క విషయంలో కాస్త ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. సప్తంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని ఈరోజు మీరు పూర్తి చేసి సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని, ఆదాయాన్ని, లాభాలను అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కాస్త ఇబ్బందికర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని అతి సునాయాసంగా ఎదుర్కొంటారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు కార్యరూపం దాలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. అష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపారాల ప్రారంభం, ఉన్న వ్యాపారంలో విస్తరణ, ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక బలం కూడా పుంజుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి సోమవారం రోజున సప్తమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, మీ ఆలోచనల కార్యరూపం దాల్చడం, సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. చదువుల విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, సంతానం విషయంలో సానుకూల వాతావరణం, మీ ఆలోచనలో కార్యరూపం దాల్చడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని కూడా అతి సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు. అపార్థాలు, పనిభారము, సోమరతనం వల్ల పనులు వాయిదా. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో షష్టంలో రవి సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని రుణాలను మీరు తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే శత్రువులు సైతం మిత్రులుగా మీకు మారి మీతో చేతులు కలిపేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. వ్యయంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.
తెలుపు రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.